ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో ధనాకర్షణకు సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పారు మీరు. అండ్ ఇంటిల్లిపాది ఉపయోగపడే విధంగా ఒక ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా అకార్డింగ్ టు వాస్తు అయినా సరే, లేదంటే ధనాకర్షణకు సంబంధించినటువంటి విషయం అయినా సరే, లేదంటే మెంటల్లీ కూడా మన ఆలోచనలు మారేటువంటి శక్తి అయినా సరే రావడానికి చాలా విషయాలు చెప్పారు మీరు. ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు? నమస్తే, శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో వృద్ధి చెందాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మైండ్ మనీ సైకాలజీ మన సబ్జెక్ట్లో మైండ్, మనీ ప్లస్ సైకాలజీ, ఈ మూడింటిని కలిపి ధనాకర్షణకు ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం. మనం ఎందుకు మైండ్ మనీ సైకాలజీ అని ఈ ప్రోగ్రామ్కు పేరు పెట్టామో మీకు ఈ వీడియో తర్వాత అర్థమవుతుంది. ఎందుకనంటే మన మైండ్ అనేది పూర్తిగా ఎవరి ఆధీనంలో ఉంటుందని అంటే చంద్రగ్రహ ఆధీనంలో ఉంటుంది, చంద్రుడి ఆధీనంలో ఉంటుంది. ఆ ఇంట్లో ధనాకర్షణ రావాలనంటే మనకు 6 రకాల అవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి. అది ఏంటంటే మనీ, తర్వాత మైండ్, మదర్ అని అంటే మన తల్లిగారు, మెడిటేషన్ అండ్ మూన్. ఇవి ఎలా లింకప్ చేస్తాము వాటికనంటే, మనము ఈశాన్య భాగంలో ఉన్నట్లయితే మనశ్శాంతి, మెడిటేషన్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్లో అని చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే 100లో 95% మంది పేదలుగాను, 5% మంది మాత్రమే ధనికులుగా ఉంటారు. వాళ్ళ చేతుల్లోనే ఎందుకు అమౌంట్ ఉంటుంది. 95% పీపుల్ యొక్క డబ్బు కంటే 5% పీపుల్ డబ్బు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ 5M ఇవన్నిటిని సాధించుకున్నారు. కాబట్టి వాటిని మనము సాధించుకోవాలంటే ఏం చేయాలి? మన రెగ్యులర్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటే మనము కూడా ధనవంతులుగా మారబోతాం, ఆ ఇండ్లు ధనాకర్షణగా మారబోతుంది అనేది ఇవాళ చూద్దాం. ఎప్పటికీ కూడా మూన్ అనేది మనం చూసుకున్నట్లయితే వేరే ఏ గ్రహానికి లేనటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి మూన్కి. దీంట్లో కృష్ణపక్షం, శుక్లపక్షం 2 ఉంటాయి. శుక్లపక్షం అని అంటే చిన్న నెలవంక నుంచి పెద్దగా పెరుగుతూ పౌర్ణమి వరకు వస్తాడు. అక్కడ నుంచి కృష్ణపక్షం అని అంటే తగ్గుకుంటూ పోతాడు. మనము బ్లాక్ హోల్ను కృష్ణ బిలం అంటారు. కృష్ణ అంటే నథింగ్ బట్ శూన్యం, 0. కాబట్టి ఈ రకంగా 15 రోజులు పక్షంలో పెరగడం, 15 రోజుల్లో తగ్గడం. ఓన్లీ మూన్ ఒక్కడే ప్లానెట్ ఉంది, 2.5 రోజుల్లోనే 30 degrees మూమెంట్ రొటేట్ చేస్తాడు. మిగతా ఏ ప్లానెట్ అంత రొటేట్ చేయదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది మూన్ను మనము ఎలా మనకు ధనాకర్షణకు ఉపయోగించుకోవాలి అనేది మనం చూసుకున్నట్లయితే చేయవలసిన ఫస్ట్ థింగ్ మెడిటేషన్. మూన్ అంటే ఎవరు? నథింగ్ బట్ మన్. మనం ఏదంటే మన్ అంటే మన మనసు అంటాం కదా, మనసులోనే మూన్ ఉంటాడు. కాబట్టి మనసును మనము ధనాకర్షణ వైపు తీసుకొని పోవాలంటే మెడిటేషన్ చేయాలి. ఆ మనసును మనం ఒక సిస్టమ్గా సెట్ చేసుకోవాలి. దానికి మెడిటేషన్ చేసుకోవాలి. ఏ టైంలో చేసుకుంటే వాళ్ళకు మెడిటేషన్తో పాటు మనీ కూడా వస్తుంది అని అంటే, సూర్యోదయానికి ముందు 1 గంట 36 నిమిషాల ముందనంటే మనము బ్రహ్మముహూర్తం అని చెప్పుకున్నాం కదా, జనరల్గా 4:30 నుంచి 5 వరకు వస్తుంది. కాబట్టి ఏ సీజన్లో అయినా అది ఆ టైంలో మనం సెట్ చేసుకున్నట్లయితే మెడిటేషన్ కూర్చోవాలి. ఆ మెడిటేషన్లో మనం చెప్పుకున్నట్లు థాట్స్ను కంట్రోల్ చేసుకొని థాట్లెస్ స్టేజ్ని అచీవ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ధనవంతులు అవుతారు. ఎలాగంటే మిగతా అన్ని గ్రహాలు కానీ, మీకున్న బిజినెస్ కానీ ఏదున్నా కూడా మనస్సు శాంతిగా ఉన్నప్పుడే మిగతావన్నీ సక్సెస్ అవుతాయి. అందుకే ఇది కీ హోల్ లాంటిది. కాబట్టి ఒక నిధి ఏదైనా తెరవాలంటే దానికి కూడా తాళం ఉంటుంది, దానికి కూడా కీ ఉంటుంది. అటువంటి కీ అనేది మూన్కుండే ఇది అన్నట్టు. కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మదర్ ఎవరైతే తల్లి ఉన్నారో, ఏ పని మీరు మొదలు పెట్టేదానికనంటే కొత్త పని ముందు వాళ్ళ పాద పూజ చేసుకోవచ్చు, లేదా కనీసం పాదాలు తాకి కనీసం కళ్ళకు అద్దుకొని పోయినా మీ పని సక్సెస్ అవుతుంది. ఓకే. కాబట్టి ఎందుకనంటే ఇది మన సనాతన ధర్మం, పురాతన కాలం నుంచి వచ్చేది. మూన్ ఈజ్ ఈక్వల్ టు మదర్ అని చెప్పారు. కాబట్టి ఇది మీరు ఏ పని సక్సెస్ చెప్పినా, అది టెండర్ కావచ్చు లేదా కొత్త వర్క్ కావచ్చు, మీరు ముందు ఇలా పాద పూజ చేసి వెళ్ళి చూడండి. సక్సెస్ కాకపోతే అడగండి. ఎందుకనంటే
ఈ ఎటర్నల్ లవ్ అనేది ఏదైతే ఉంటో, మనం లవ్ అని చెప్పుకుంటాం కదా, ఎటర్నల్ లవ్ అని అంటే ఏమీ ఆశించకుండా ప్రేమించడం కేవలం తల్లి ద్వారానే సాధ్యం. నథింగ్ ఎక్స్పెక్ట్స్ అన్నట్టు. అంటే ప్రేమ అనేది నథింగ్ బట్, ప్రేమకు ఇంకొక పేరు త్యాగం. ఏమైనా ఇవ్వగలుగుతారు, ఏమీ ఆశించరు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. అటువంటి మదర్ యొక్క ఆశీస్సులు మీరు పొంది వెళ్ళినట్లయితే ఆ బిజినెస్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, మనీ వస్తుంది. కాబట్టి ఈ రకంగా మెడిటేషన్, మదర్, మనీ, మనశ్శాంతి, అంటే మన మనసును లగ్నం చేసి చేసుకోవాలి. ఏ పనైనా మనము మనస, వాచ, కర్మణ ఈ 3 కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. చేస్తున్నాం కానీ యాంత్రికంగా, మెకానికల్గా పని చేస్తే అవ్వదు. ఎవరి పనైనా, మీరు వర్కర్ చేస్తున్నారా, మీరు మేనేజర్గా చేస్తున్నారా, మీరు ఒక టీంని రన్ చేస్తున్నారా, ఒక వ్యాపారం రన్ చేస్తున్నారా, లేక ఒక సంస్థను నడుపుతున్నారా, లేదా ఒక రియల్ ఎస్టేట్ పనిలో ఉన్నానా, ఏది ఉన్నా కూడా మనస, వాచ, కర్మణ అని ఎందుకు చెప్పారనంటే, ఏ పని చేస్తున్నామో అదే మనసులో ఉండాలి. వాచ, ఏ పని చేస్తున్నామో దాని గురించే మాట్లాడాలి, మిగతా విషయాలు మాట్లాడకూడదు. అనవసరమైన విషయాలు 95% మాట్లాడి 5% అవసరమైన విషయాలు మాట్లాడిన వాళ్ళే పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. కాబట్టి మనకు ఏది అవసరమో, మన సబ్జెక్ట్ ఏంటో వాటి గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఈ మనస, వాచ, కర్మణ ఈ 3 రకాలుగా మనం మైండ్ పెట్టి పనిచేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మా గురువుగారు చెప్పినట్లు, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, మనము పని వెంటనే వెళ్తే డబ్బు ఆటోమేటిక్గా మన వెంట వస్తుంది. మనం డబ్బు వెంట కాదు, పని వెంట మన మనసు కేంద్రీకరించి ఏ వర్క్ అయితే మనం పట్టుకున్నామో దాన్ని కాన్సన్ట్రేషన్గా చేసుకుంటూ వెళ్తే మనం 100% ధనవంతులు అవుతాం. కాబట్టి పని అనేది ఈ ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు ఇంట్లో చెప్పుకున్నట్లు మదర్ను మీరు వెళ్ళేటప్పుడు పాదపూజ చేసుకోండి, తర్వాత మెడిటేషన్ చేసుకోండి, తర్వాత మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోండి. ఈ మూన్ ఏదైతే మనం ఫుల్ మూన్ డేకు క్లాస్ పెడుతున్నామని చెప్పుకున్నాం కదా, ఫుల్ మూన్ డేకు ఈ యూనివర్స్ అంటే ఈ బ్రహ్మాండానికి శరీరానికి సంబంధం ఏందని మనం చెప్పుకుంటే, మన శరీరంలో కూడా ఒక బ్రహ్మాండం ఉంది. బాగా గమనించండి, ఈ భూమి మీద దాదాపు 70% వాటర్ ఉన్నాయి, మన శరీరంలో 70% వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో 5% ఉప్పు ఉంది. మన బ్లడ్లో కూడా ఉప్పు ఉంది. మీరు ఎప్పుడైనా కట్ అయినప్పుడు మీరు నోట్లో పెట్టుకుంటూ చూస్తుంటారు, సాల్ట్గా ఉంటుంది, బ్లడ్ అనేది ఉప్పుగా ఉంటుంది. ఎప్పుడైతే ఫుల్ మూన్ రోజు ఈ భూమి మీద ఉండే నీరు ఎలాగైతే అలలుగా పెరుగుతుందో తగ్గుతుందో, అలాగే మన శరీరంలో ఉండే బ్లడ్ కూడా రియాక్ట్ అవుతుంది. అందుకే ఆ రోజు మెడిటేషన్ చేస్తే పవర్ఫుల్ అని చెప్పేది. కాబట్టి మూన్కు వాటర్కు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఎందుకు మనము లిక్విడ్ క్యాష్ నిలబడడం లేదనంటే, కంపల్సరీగా వాళ్ళు వాటర్ వేస్ట్ చేస్తుంటారు. చిన్న గడ్డం చేసుకోవడానికి బకెట్ నీళ్ళు వేస్ట్ చేస్తారు, షవర్ ఒక స్నానం చేయడానికి 10 బకెట్లు నీళ్ళు వేస్ట్ చేస్తారు. ఎవరు నీళ్ళు వేస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ నిలబడదు. కాబట్టి ఆ రకంగా లిక్విడ్ క్యాష్ నిలబడాలనంటే మనము కంపల్సరీగా వాటర్ను సేవ్ చేయాలి. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఎంత అవసరమో అంతే మనం గ్లాసులో పోసుకొని తాగాలి. ఫుల్ గ్లాసులో పోసుకొని కొంచెం తాగి పక్కన పెట్టేస్తే లిక్విడ్ క్యాష్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఇది వేదిక్ మహావాస్తు చెప్పే ప్రప్రథమ ధర్మం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి మనం, రైట్? కాబట్టి ధనాకర్షణ చేసుకోవాలని అంటే ఈ అలవాట్లన్నీ మనము పెట్టుకోవాలి. ఈ ఒక్క మూన్ మనం సరి చేసుకుంటే మిగతా అన్నీ సరిపోతుంది. ఎందుకంటే మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ బాడీ. మైండ్ మనం కంట్రోల్లో పెట్టుకుంటే అన్ని రకాలుగా ఉంటాయి. ఎవరు మెడిటేషన్ చేస్తారో మనం చెప్పుకున్నాం, ఎర్లీ మార్నింగ్ ఎవరైతే లేచి చేస్తారో వాళ్ళకు సక్సెస్ అనేది పక్కలోనే ఉంటుంది. ఎందుకనంటే మార్నింగ్ లేచిన వాళ్ళు ఫ్రెష్ మూడ్తో ఉంటారు. ఆ రోజుకు ప్లాన్ చేసుకుంటాడు, ఏం పని చేసుకోవాలా, ఒక నెలది ప్లాన్ చేసుకుంటాడు, ఏం పని చేసుకోవాలని. కాబట్టి అనుకున్న పనులన్నీ టకటక చేసేసుకుంటాడు. వేరే వాళ్ళు వాళ్ళ డే లైఫ్ స్టార్ట్ చేసేటరికి ఈయన 50% వర్క్ అయిపోయి ఉంటుంది డేలో, మార్నింగ్ లేచి. కాబట్టి ఇక్కడి నుంచి సక్సెస్ మొదలవుతుంది. సక్సెస్ వెంటనే డబ్బు వస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు మూన్ను ఫాలో అవ్వండి. మూన్ మీకు సక్సెస్ని తీసుకొస్తుంది. మెడిటేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక లైఫ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ మెడిటేషన్ ఇంట్లో నార్త్ ఈస్ట్ దగ్గర కూర్చొని నార్త్ ఈస్ట్ని కానీ నార్త్ని కానీ మీరు చూస్తూ చేసినట్లయితే వండర్ఫుల్గా మీ లైఫ్ ప్లెంటీ ఆఫ్ మనీతో, ప్లెంటీ ఆఫ్ లక్ అండ్ అబెండెన్స్తో నిండిపోతుంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే 19th క్లాస్ ఒకటి ఉంది, ఏ విధంగా ఉండబోతుందంటారు? కార్తీక మాసంలో 19వ తారీఖు ఫుల్ మూన్ డే రోజు మేము పెట్టిన ఈ మెడిసిన్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మూన్ అనేది ఎంత పవర్ఫుల్,
మొత్తం బ్రహ్మాండం అంతా రియాక్ట్ అవుతుంది ఆ ఫుల్ మూన్ రోజు. అలాగే మన బాడీ కూడా రియాక్ట్ అవుతుంది, అందులో మైండ్ బాగా రియాక్ట్ అవుతుంది. అందుకే ఆ రోజు మనం అఫర్మేషన్ చేసుకోవడం, ఆ రోజు మెడిటేషన్ చేసుకోవడం, ఆ రోజు మనము లైఫ్లో ఉన్న గోల్స్ అన్నీ ఆ రోజు అఫర్మేషన్ చెప్పుకొని మెడిటేషన్ చేసుకోవడం అనేది బెస్ట్గా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 8 నుంచి 9 శుక్రవారం శుక్రవార మెడిటేషన్ కాస్త మనీ మెడిటేషన్గా మారనుంది. ఈ కార్యక్రమంలో మీరు పాత్రలు కావాల్సుకుంటే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ నెల 30వ తారీఖు వైజాగ్లో బిఎంఈటీ పవర్ మెడిటేషన్ క్లాస్ అనేది ఉంటుంది. బిఎంఈటీ పవర్ ప్యాక్ క్లాస్ ఉంటుంది. ఇందులో మనీ అఫర్మేషన్స్, తర్వాత వేదిక్ మహావాస్తు టిప్స్, తక్కువ ఖర్చుతో వాస్తు డిఫెక్షన్ ఎలా పూర్తి చేసుకోవాలి, అలాగే తక్కువ సమయంలో డబ్బును ఎలా డబుల్ త్రిబుల్ చేసుకోవాలి, అలాగే చుట్టూతూ ఉన్న కనపడని వ్యాపార అవకాశాలను మనం ఎలా బయటికి తీసుకొని వచ్చి వాటితో డబ్బు సృష్టించాలి అనే విషయాలు అవన్నీ మీకు ఆ క్లాస్లో చెప్పించడం జరుగుతుంది. సో ఆ క్లాస్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలామంది హైదరాబాద్లో కూడా క్లాస్ గురించి అడుగుతున్నారు. ఈ వైజాగ్ క్లాస్ అయిన తర్వాత ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక 19th క్లాస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఎందుకంటే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు 1,00,000 మందితో కూడుకున్నటువంటి ఒక మహాసంకల్పాన్ని క్రియేట్ చేసి ముందుకెళ్తున్నారు. కాబట్టి పార్టిసిపేట్ చేయదలుచుకున్న వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ 30th అయితే వైజాగ్లో క్లాస్ ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్. అండ్ దాంతోపాటు హైదరాబాద్లో డిసెంబర్లో క్లాస్ ఉంటుంది. సో కాబట్టి రిజిస్ట్రేషన్ దలుచుకున్న వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.